హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు వచ్చేసరికి విక్టరీ వెంకటేష్ గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ముందుగా లైక్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1986 లో వెంకటేష్ గారు కలియుగ పాండవులు అనే సినిమా తీశారండి. ఆ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1986 లో బ్రహ్మరుద్రులు అనే సినిమా అయితే తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1987 లో అజేయుడు అనే సినిమా తీశారండి. ఆ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1987 లో భారతంలో అర్జునుడు అనే సినిమా తీశారండి. ఆ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1987 లో త్రిమూర్తులు అనే సినిమా తీశారండి. ఆ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1987 లో విజేత విక్రమ్ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1987 లో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1988 లో వెంకటేష్ గారు రక్త తిలకం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1988 లో బ్రహ్మపుత్రుడు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 1988 లో స్వర్ణ కమలం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 1988 లో వారసుడు వచ్చాడు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 1989 లో ప్రేమ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 1989 లో ఒంటరి పోరాటం అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. 1989 లో ధ్రువ నక్షత్రం అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1989 లో టూ టన్ రౌడీ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 1990 లో అగ్గిరాముడు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1990 లో బొబ్బిలి రాజా అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. 1991 లో శత్రువు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1991 లో కూలీ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1991 లో సూర్య ఐపీఎస్ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1991 లో క్షణక్షణం అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1992 లో చంటి అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1992 లో చిన్నరాయుడు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1992 లో సుందరకాండ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ హిట్. 1993 లో హిందీ మూవీ కూడా తీశారండి, అనారి అనే సినిమా తీశారనమాట. ఆ సినిమా సూపర్ హిట్ వెంకటేష్ గారు తీశారు. 1993 లో కొండపల్లి రాజా అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్, తెలుగులో తీశారు, సూపర్ హిట్. 1993 లో అబ్బాయి గారు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1994 లో సూపర్ పోలీస్ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా కూడా ఫ్లాప్. 1994 లో ముద్దుల ప్రియుడు అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1995 లో పోకిరి రాజా అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1994 లో తక్దీర్ వాలా అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు, హిందీ మూవీ. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1996 లో వెంకటేష్ గారు ధర్మచక్రం అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1996 లో సాగర వీరుడు సాగర కన్య అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి యావరేజ్. 1996 లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా తీశారు వెంకటేష్ గారు. ఈ సినిమా ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1996 లో సరదా బుల్లోడు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1996 లో పవిత్ర బంధం అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 1997 లో చిన్నబ్బాయి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 1997 లో ప్రేమించుకుందాం రా అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్. 1997 లో పెళ్లి చేసుకుందాం అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 1998 లో సూర్యవంశం అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 1998 లో గణేష్ అనే మూవీ తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి బ్లాక్ బాస్టర్. 1998 లో ప్రేమంటే ఇదేరా అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 1999 లో వెంకటేష్ గారు రాజా అనే సినిమా తీశారండి. ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 1999 లో శ్రీను అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 2000 లో కలిసుందాం రా సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2000 లో జయం మందిరా సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2001 లో దేవి పుత్రుడు సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2001 లో ప్రేమతోరా సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2001 లో నువ్వు నాకు నచ్చు సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2002 లో వాసు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్.
2002లో వెంకటేష్ గారు జెమిని అనే సినిమా తీశారండి. ఆ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2003లో వసంతం అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2004లో మల్లేశ్వరి అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2004లో ఘర్షణ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. 2005లో సంక్రాంతి అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా ఫ్యామిలీ స్టోరీ అనమాట. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. 2005లో సుభాష్ చంద్రబోస్ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2006లో వెంకటేష్ గారు లక్ష్మి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2007లో ఆడవాళ్ళ మాటలకు అద్దాలే వేరు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా వచ్చేసరికి ఇండస్ట్రియల్ హిట్. 2007లో తులసి అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2008లో వెంకటేష్ గారు చింతకాయల రవి అనే సినిమా తీశారండి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. 2009లో ఈనాడు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2010లో నమో వెంకటేశ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2020లో నాగవల్లి అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2012లో బాడీ గార్డ్ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి హిట్. 2013లో షాడో అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2013లో మసాలా అనే సినిమా తీశారండి. టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2014లో వెంకటేష్ గారు దృశ్యం అనే సినిమా తీశారండి. ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్. 2015లో గోపాల గోపాల సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి యావరేజ్. 2016లో బాబు బంగారం అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ కూడా యావరేజ్. 2017లో గురు అనే సినిమా తీశారండి. పబ్లిక్ టాక్ వచ్చేసరికి హిట్. 2019లో F2 మూవీ తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2019లో వెంకీ మామ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా టాక్ కూడా సూపర్ డూపర్ హిట్. 2021లో నారప్ప అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ కూడా సూపర్ డూపర్ హిట్. ఇది ఓటీటీలోనైతే రిలీజ్ చేశారనమాట ఈ మూవీ, అప్పుడు కరోనా టైము. 2021లో దృశ్యం 2 సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రియల్ హిట్. 2022లో వెంకటేష్ గారు F3 మూవీ చేశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్. 2022లో ఓరి దేముడా అనే సినిమా తీశారండి. అది కూడా సూపర్ డూపర్ హిట్. 2023లో కిసీకి బాయ్ కిసీకి జాన్ అనే సినిమా తీశారండి వెంకటేష్ గారు. ఈ సినిమా కూడా హిట్. 2024లో సైందవ్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2025లో సంక్రాంతికి వస్తున్నాము అనే సినిమా తీశారనమాట. ఈ సినిమా వచ్చేసరికి బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్ అదండి, మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ గా చూసారు అని అయితే అనుకుంటున్నానండి. చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000కి దగ్గరలో అయితే ఉందన్నమాట మన ఛానల్. తొందరగా రీచ్ అయిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బై బై.